జయలలితపై విషప్రయోగం జరిగిందా? తాను నమ్మిన వాళ్ళే ఆమెను మోసం చేశారా? ఎన్డీటీవీ జర్నలిస్ట్ బర్కదత్ తన కొలీగ్స్ కి పంపిన ఈమెయిల్ చూస్తే అలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. అపోలో ఆసుపత్రిలో 74 రోజులుగా చికిత్స పొందుతున్న జయకు డిసెంబర్ 4న తీవ్రమైన గుండెపోటు రావడంతో దేశంలో ఉన్న ప్రముఖ టీవీ ఛానల్స్ రిపోర్టర్లు అందరూ చెన్నైకి క్యూ కట్టారు. బర్కదత్ జయ ఆరోగ్యంపై డిసెంబర్ 5 ఉదయం 8 గంటల 49కి చేతన్ భట్టాచార్జీ అనే వ్యక్తికి ఈమెయిల్ పంపారు. దానిలో జయ తిరిగి కోలుకోవడం కష్టమని, ప్రజల్ని మానసికంగా సిద్ధం చేయడానికి జయ మరణ వార్తను ప్రకటించకుండా ఆపుతున్నారని మెయిల్లో పేర్కొన్న బర్కదత్ ఇది ఆఫ్ ది రికార్డ్ సమాచారం అని పేర్కొన్నారు. దానితో పాటే జయను సెప్టెంబర్లో అపోలోకి తీసుకురాక ముందు ఆమె డయాబెటిస్ కోసం తీసుకున్న మందులు సరైనవి కావని అపోలో యాజమాని ప్రతాప్ సి రెడ్డి కూతుర్లలో ఒకరు తనకు చెప్పినట్లు బర్కదత్ పేర్కొంది. అపోలోకు తీసుకొచ్చాక జయ పూర్తిగా కాకపోయినా బాగానే కోలుకున్నారని వారు బర్కదత్ కు చెప్పారట. అంటే ఒక ముఖ్యమంత్రి డయాబెటిస్ కోసం రాంగ్ మెడిసిన్స్ ఎలా ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేవి చాలా కీలకమైన ప్రశ్నలు. రాంగ్ మెడిసిన్స్ ఇవ్వడం అంటే స్లో పాయిజనింగ్ ఇవ్వడంతో సమానం. ఇప్పుడు తమిళనాట చాలా మంది అమ్మ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ కూడా జైకి అందించిన వైద్యం వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. బర్కదత్ అకౌంట్స్ ని లీజియన్ అనే హ్యాకర్స్ గ్రూప్ హ్యాక్ చేయడం వల్ల ఈ రహస్యం ఈమెయిల్ వెలుగులోకి వచ్చింది. ఫస్ట్ పోస్ట్ అనే వెబ్సైట్ వారు ఎన్డీటీవీని సంప్రదించగా బర్కదత్ మెయిల్ పంపిన మాట నిజమే అని ఒప్పుకున్నారు. అయితే ఎన్డీటీవీ కో ఫౌండర్ ప్రణయ్ రాయ్ బర్కదత్తులు దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. జయలలిత మరణంపై ఎన్నో అనుమానాలున్నాయి ప్రతి ఒక్కరికి. ఇవన్నీ ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదు. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి ముందుకు వచ్చి జయలలిత మరణాన్ని సిబిఐ ఆఫీసర్లకి ఇవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. జయలలిత మరణం యొక్క నిజాలు మాకందరికి తెలియాలని చెప్పేసి ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటున్నారు. జయలలిత మా అమ్మ ఎలా చనిపోయింది అనే విషయం మాకు తెలియకపోతే ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఆమె సహజంగా చనిపోయిందా, చంపబడిందా అనే విషయాలు మాకు తెలియాలి కదా. ఎందుకు ప్రభుత్వం చొరవ చూపించట్లేదు అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్, జై హింద్.